మారుతి సుజుకి ఈకో భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. జూన్ 2024 నెలలో దీని ప్రస్తుత విక్రయాల నివేదిక విడుదల చేయబడింది. ఇందులో మారుతి సుజుకి ఎకో కారు 15% వృద్ధిని నమోదు చేసింది. జూన్ 2023లో మారుతి సుజుకి కేవలం 9354 ఎకో కార్లను మాత్రమే విక్రయించింది. కానీ జూన్ 2024 నాటికి ఈ సంఖ్య 10,771కి పెరిగింది. ఇది 15% వృద్ధి. మారుతి సుజుకి ఎకో కారు మధ్యతరగతి వారికి సాపేక్షంగా తక్కువ ధర, అధిక మైలేజ్ మరియు అద్భుతమైన మైలేజీ కారణంగా ఎక్కువ మంది భారతీయ కస్టమర్లను ఆకర్షిస్తోంది. భారత మార్కెట్లో మారుతి సుజుకి ఎకో కారు ప్రారంభ ధర ప్రస్తుతం 5,32,000 మాత్రమే. అదే సమయంలో దీని టాప్ వేరియంట్ ధర 6,58,000 మాత్రమే. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. మారుతి సుజుకి ఎకో 5 సీటర్ మరియు 7 సీటర్ అనే రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. కాబట్టి మారుతి సుజుకి ఎకో కొంచెం తక్కువ ధరలో బహుముఖ కారు కోసం వెతుకుతున్న వినియోగదారులకు సరైనది. ఈ కారులో ఉన్న మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఇది అద్భుతమైన మైలేజీని అందించగలదు. మారుతి సుజుకి ఎకో 1.2 లీటర్లు పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 81 PS శక్తిని మరియు 104.4 న్యూటన్ మీటర్లు టార్క్ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. ఈ ఇంజన్ లీటరుకు 19.71 కిలోమీటర్లు మైలేజీని అందిస్తుందని మారుతి సుజుకి పేర్కొంది. మరోవైపు మారుతి సుజుకి ఎకో యొక్క సిఎన్జి వేరియంట్ కూడా అదే ఇంజన్ను పొందుతుంది. కానీ కంగ్తో నడుస్తున్నప్పుడు పవర్ అవుట్పుట్ తక్కువగా ఉంటుంది. అంటే కంగ్పై నడుస్తున్నప్పుడు గరిష్ట పవర్ అవుట్పుట్ 72 PS మరియు 95 న్యూటన్ మీటర్లు మాత్రమే. కానీ మారుతి సుజుకి మాత్రం కంగ్తో నడుస్తున్నప్పుడు కిలోకు 26.78 కిలోమీటర్లు మైలేజీని అందజేస్తుందని పేర్కొంది. మారుతి సుజుకి ఎకోకు ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ప్రత్యక్ష పోటీ లేదు. కాబట్టి మారుతి సుజుకి ఎకో అడవికి రారాజుగా అవతరించింది. రానున్న కాలంలో మారుతి సుజుకి ఎకో కార్ల విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.